అస్సాం ప్రభుత్వం సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. బహుభార్యత్వం మీద నిషేధం అన్నటువంటిది. అస్సాం మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. బహుభార్యత్వం కారణంగా బాధితులుగా మారిన మహిళలకు పరిహారం ఇవ్వడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తా ఉన్నారు. తద్వారా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుందన్నారు. ద అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగ్రామీ బిల్ 2025కి కేబినెట్ ఆమోదం తెలిపింది. మరొక వైపున అస్సాంలో మారుమూల కొండ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే స్థానిక ప్రజలకు 5 లైసెన్సులు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. మొదటి బ్యాచ్ లైసెన్సులు జారీ ప్రక్రియ వచ్చేడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అస్సాంలో వచ్చేడాది మార్చి, ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. నేపథ్యంలో అంతకంటే ముందే ప్రజలకు ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. 5 లైసెన్సుల కోసం ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాజాగా లైసెన్సులు ఎవరైతే స్థానికులకు మాత్రమే ఇస్తాం, దరఖాస్తు చేస్తున్న ప్రతి ఒక్కరికి లైసెన్స్ లభించే అవకాశం లేదు. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని చెప్పారు. మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లోనే ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్న సందర్భంలో ఈ నిర్ణయాలు అన్నటువంటిది ప్రభావవంతమైనవి అని భావిస్తున్నారు.